హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ముఖ్యమైన సమాచారం అండి. పూర్తి వివరాలేందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షనర్లకు శుభవార్త. మీ అదనపు పెన్షన్ గురించి పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ పొందుతున్నటువంటి ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇది ఒక ముఖ్యమైన సమాచారం అండి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనేది ఒక పెన్షనర్ వయసు ఆధారంగా అదనంగా లభించే పెన్షన్. అయితే ఈ ప్రయోజనం ఏ తేదీ నుంచి మంజూరవుతుంది అనే దానిపై చాలామందికి ఇంకా స్పష్టత అయితే ఉండదు. ఏక్యూపీ ఎప్పుడు మంజూరవుతుందంటే పెన్షనర్ వయసు 70, 75, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంలోకి ప్రవేశించిన వెంటనే ఆ వయసు నిండే నెలలోనే. సో, ఆ వయసు ఏ నెలలో అయితే నిండుతుందో ఆ నెల మొదటి తేదీ నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరవుతుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ యొక్క పుట్టిన తేదీ 14 మే అనుకున్నట్లయితే ఆయన మే నెల మొదటి తేదీ నుంచే 70 సంవత్సరాలు నిండినట్లయితే ఆయనకు అడిషనల్ క్వాంటమ్ అనేది మే 1 తేదీ నుంచే లభిస్తుంది. అదేవిధంగా పుట్టిన తేదీ నెలలోనే ఎప్పుడైనా సరే వయసు మైలురాయిని చేరితే ఆ నెల మొదటి తేదీ నుంచే ఏక్యూపీ అనేది అమలవుతుంది. సో, ప్రస్తుతం ఏపీలో మంజూరవుతున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే ఈ విధంగా ఉంది. 70 సంవత్సరాలు నిండిన వారికి 7% గాను, 75 సంవత్సరాలు నిండిన వారికి 12% గాను, అలాగే 80 సంవత్సరాలు నిండిన వారికి 20% గాను ఈ విధంగా అయితే ఉంది. ముఖ్య గమనిక ఈ శాతాలు అంతిమ బేసిక్ పేకు కలిపిన తర్వాత కాదు. సో, బేసిక్ పై లెక్కించబడతాయి. ఇకపోతే ఏక్యూపీ పొందడానికి ఈ ప్రక్రియలో కొన్ని మార్పులైతే చోటు చేసుకున్నాయండి. గతంలో గతంలో అయితే ఏక్యూపీ పొందడానికి సబ్ ట్రెజరీ కార్యాలయానికి రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా పుట్టిన తేదీ ఆహ్, డిటెక్ట్ అవ్వడం వల్ల సో, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్‌గా ఈ యొక్క అదనపు ఏక్యూపీ అనేది ఎంతైతే రావాల్సిందో ఆయా ఏజ్‌లో మనకు యాడ్ చేస్తుందనమాట. జమ చేస్తుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఎదురైతే ఏం చేయాలి? సో, ఎవరికైనా ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి సంబంధించి ఇబ్బందులు ఎదురైనా, లేకపోతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది తక్కువ వచ్చినా, అసలే రాకపోయినా ఏం చేయాలి? అందుకు గల కారణాలేంటనేది చూద్దాము. సో, ప్రధాన కారణం ఏమిటంటే, పుట్టిన తేదీ వివరాలు సబ్ ట్రెజరీలో రికార్డ్‌లో సరిగ్గా నమోదు కాకపోవడము. రెండోది ఫ్యామిలీ పెన్షనర్లకు పుట్టిన తేదీ స్పష్టంగా అప్డేట్ చేయకపోవడము. మరి ఇలాంటి సమస్యలు ఎదురైతే పెన్షనర్లు ఏం చేయాలంటే, ఏక్యూపీ జమ కాకపోయినా పెన్షనర్లు తమ సబ్ ట్రెజరీ అధికారిని లేదా పెన్షన్ పంపిణీ శాఖను సంప్రదించాలి. పుట్టిన తేదీ నమోదు కోసం సంబంధిత ఆధారాలు అంటే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ వంటివి వాటిని సమర్పించాలి. ఫ్యామిలీ పెన్షనర్లు కూడా తాము లబ్ధిదారులుగా తమ వయసును రికార్డులలో నమోదు చేయించుకునే ప్రయత్నం చేయాలి. మూల సమస్య మరియు సంఘాల బాధ్యత. అసలు సమస్య మాత్రం ప్రస్తుత వ్యవస్థలోనే పుట్టిన తేదీ నమోదు ప్రక్రియలో పరిపక్వత లేకపోవడమే. ఇప్పటికీ చాలామంది ఫ్యామిలీ పెన్షనర్ల పుట్టిన తేదీలు అధికారికంగా నమోదు కావటం లేదు. పెన్షనర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని ప్రభుత్వానికి సరైన విధంగా వివరించి పరిష్కారం చూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఏక్యూపీ అనేది పెన్షనర్లకు వయసు ఆధారంగా లభించే చట్టబద్ధమైన హక్కు. ఇది పుట్టిన తేదీ ఉన్న నెల మొదటి ఆహ్, తేదీ నుంచే అమలవుతుందనమాట. సో, సమస్య ఉన్నవారు తక్షణమే సంబంధిత అధికారిని కలిసి సంఘాలు ఈ అంశంపై చొరవ చూపి ఫ్యామిలీ పెన్షన్ల హక్కుల కోసం కృషి చేయాలి. మీ హక్కుల కోసమైతే పోరాడండి.